జిల్లా నూజివీడ్లో టీడీపీ నాయకులకు ఎన్నికల అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయం ముందు ఫ్లెక్సీలు పెట్టడంతో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకున్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆఫీసు బయట కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు నూజివీడ్ వీఆర్ఓ. మీరు ఇచ్చిన వాట్సాప్ సార్ నేను చెప్పే సార్ గారు ఇచ్చారు ఓకే సార్ అంతకుముందు ఒక పర్మిషన్ అడిగారు, ఆ పర్మిషన్ ఇచ్చాము. తర్వాత వాళ్ళ పోస్టర్స్ అండ్ బ్యానర్స్ అవే రోడ్ మీద అని చెప్పారు. మేము అప్పుడు కూడా క్లారిఫికేషన్ అడిగాము, ఆఫీస్ దగ్గర పెట్టకూడదని. వాళ్ళు ఓకే అన్నారు. బట్ వేరేజ్ వాళ్ళు అదే రోడ్ లో ఆఫీస్ దగ్గరే పెట్టారు. సో పార్టీ కార్యాలయానికి రూల్స్ ప్రకారం ఓన్లీ 4x8 బ్యానర్ మాత్రమే పెట్టాల్సి వస్తుంది. సో అది మేము చెప్తాము. ఆ సెకండ్ ఇచ్చిన ఆర్డర్స్ ని కూడా రివోక్ చేసుకున్నాము. అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. అది బ్యానర్ కూడా వాళ్ళు రిమూవ్ చేస్తా అన్నారు. ఎన్సీసీ వైలేషన్స్ జరగకుండా కూడా పొలిటికల్ పార్టీస్ అందరూ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నానండి. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు ఎలక్షన్స్ లో ఈసారి అంతా మన అంతా అప్లికేషన్స్ ఏవైనా పర్మిషన్స్ కావాలంటే సువిధా ద్వారానే చేసుకోవాలి పొలిటికల్ క్యాండిడేట్స్. సో వాళ్ళ క్యాండిడేట్ రిప్రజెంటేటివ్ కానీ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా చేసుకోవచ్చు. పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, వెహికల్స్ పర్మిషన్ కానీ, స్పీకర్స్ పర్మిషన్ కానీ ప్రతి ఒక్కటి తీసుకోవాలి. ఆ ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో కూడా మేము క్లియర్ గా రాస్తాము ఏవేవి అలౌడ్, ఏవి నాట్ అలౌడ్ అని చెప్పి క్లియర్ గా ప్రొసీడింగ్స్ లో ఉంటాయి. అలాగే ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాపీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో అదంతా కూడా సర్వ్ చేసాం పొలిటికల్ పార్టీస్ కి. సో అది జాగ్రత్తగా దాన్ని ఫాలో చేస్తే పీస్ఫుల్ గా జరుగుతుంది, లేదంటే యాక్షన్ తీసుకోవచ్చు.